హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనము ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా వాటర్లో పారామీటర్స్ ఏమేమి ఉంటాయని చూపించాను. దాంట్లో మనకు టీడీఎస్ 500 పీపీఎం, పిహెచ్ 6.5 టు 8.5 పిహెచ్ వరకు లిమిట్ ఉంది. కానీ డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా 300 పీపీఎం ఉంటే ఎక్సలెంట్ డ్రింకింగ్ వాటర్ అని ఉంది. కానీ మనకు ఈ కెంట్, అక్వాగార్డ్, ప్యూరిట్ లాంటి కంపెనీ వాళ్ళు మనకు టీడీఎస్ అని రేంజ్ ప్రకారంగా వాళ్ళు ఒకదాన్ని నేను చూశాను. కెంట్ వాళ్ళు టీడీఎస్ లెవెల్ 50 నుంచి 150 వరకు ఉంటే ఎక్సలెంట్ డ్రింకింగ్ వాటర్ అని, తర్వాత 150 నుంచి 250 వరకు ఉంటే గుడ్ డ్రింకింగ్ వాటర్ అని, 250 నుంచి 300 పీపీఎం ఉంటే ఫెయిర్, 300 నుంచి 500 ఉంటే పూర్ డ్రింకింగ్ వాటర్ అని, అబౌవ్ టు 1200 ఉంటే అన్యాక్సెప్టబుల్ అనమాట. అంటే మనకు అవి డ్రింకింగ్ పనికిరావు. మనకి యాక్చువల్గా ఇప్పుడు బయట నుంచి మనం వాటర్ తెస్తాం కదా, అదే ప్లాంట్ నుంచి తెచ్చే వాటరు మనకు 50 పీపీఎం కన్నా ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్. అవి పిహెచ్ కూడా 6 కంటే ఎక్కువ ఉండదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చెక్ చేసుకుని ప్రికాషన్స్ తీసుకోండి. తర్వాత నేనేం చెప్పదలుచుకున్నానంటే, వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనమే మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. అది అందుకోసం నేను చెప్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్కి మనం బయట నుంచి తెచ్చుకోవచ్చే వాటర్, అదే బబుల్ వాటర్ అని, క్యాన్ వాటర్ అని, అదే 10 రూపీస్ 20 రూపీస్ క్యాన్ తెస్తాము 20 లీటర్వి. ఆ వాటర్ గురించి, ఆ వాటర్ ప్లాంట్ గురించి, ఆ ప్లాంట్లో ఏమేమి ప్రాసెస్ అంటే ఆ ప్లాంట్లో ఏమేమి ఫిల్టరేషన్ జరుగుతుంది, మనం ఇంట్లో పెట్టుకునే వాటర్ ప్యూరిఫైయర్ ఏమేమి ఫిల్టరేషన్ ఉంటుంది అని నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.